కమ్మ వద్దు కాపు వద్దు బీసీనే ముద్దు అని భావించినట్లుంది ఏపీ బీజేపీ. నిన్న మొన్నటి వరకు అంతా పురంధరేశ్వరికే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో ఈ కమ్మ బిడ్డకు షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఓ బీసీ నేత పురంధరేశ్వరికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరు ఖరారైంది. రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పోటీ పడగా అధిష్టానం మాత్రం మాధవ్ వైపే మొగ్గు చూపింది. పార్టీలో విద్యార్థి దశ నుంచి మాధవ్ పనిచేస్తూ ఉన్నారు. ఏబీవీపీ నుంచి కూడా ఆయనకు బీజేపీతో సహవాసం మొదలైంది. అంతేకాదు ఆయన తండ్రి స్వర్గీయ పివి చలపతిరావు బీజేపీ ఉమ్మడి ఏపీలో తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. నిజాయితీతో కూడిన రాజకీయం చేయడమే కాకుండా సమర్థవంతుడిగా మాధవ్ పేరు తెచ్చుకున్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్ ని కేటాయించలేదు. అయినా కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేశారు. ఆయన పార్టీ ఫస్ట్ అన్నదానికి మాధవ్ కట్టుబడి ఉన్నారు. ఉన్నత విద్యాధికుడు అయినటువంటి పివిఎన్ మాధవ్ 2017 నుంచి 2023 దాకా కూడా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన పార్టీ లైన్ దాటి ఎప్పుడు కూడా ముందుకు సాగలేదని పేరు కూడా తెచ్చుకున్నారు ఆయన. ఇక ఆయన పట్ల బీజేపీ అధినాయకత్వం ఎంతో సానుకూలంగా ఉండటంతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మద్దతు కూడా తోడు కావడంతో పివిఎన్ మాధవ్ బీజేపీకి నూతన అధ్యక్షుడు అవుతున్నారు. పార్టీలో పుట్టి పెరిగినటువంటి మాధవ్ అభ్యర్థిత్వం పట్ల ఎవరికి కూడా వేరే ఆలోచనలు లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు పార్టీ బయట నుంచి వచ్చిన వారికే అధ్యక్ష పదవులు అప్పగించింది. ఆ విధంగా కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుపాటి పురంధరేశ్వరి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినుండే గతంలో. చాలా కాలం తర్వాత పార్టీ నేతకే పగ్గాలు దక్కడంతో రేసులో ఉన్న ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారు కూడా అధినాయకత్వం మనసు ఎరిగి వెనక్కి తగ్గాల్సి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక మరో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈసారి అధ్యక్ష పదవి ఓ బీసీ నేతకు దక్కింది. గతంలో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ కాపు కులానికి చెందినటువంటి నేత. ఇటు పురంధరేశ్వరి కూడా కమ్మ కులము బిడ్డ. ఈసారి మాత్రం బీసీ నేతకు పదవి అప్పగించడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. ఏపీలో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీకి ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రస్తుతం టీడీపీ జనసేనతో కలిసి పొత్తులో ఉంది. ఈ పొత్తును మరింత బలోపేతం చేయడానికి మాధవ్ నాయకత్వం కీలకమవుతుందని హైకమాండ్ భావించినట్టు తెలుస్తుంది. ఇక మాధవ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ఓటర్ల ఆధారాన్ని కూడా విస్తరించాలని హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. మాధవ్ రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తూ ఉన్నారు కూడా. మరోవైపు ఏపీ అధ్యక్ష బాధ్యతలు మాధవ్కు ఖరారు కావడంతో పాటు ఇప్పుడు పురంధరేశ్వరికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా మొదలైంది. ఎన్నికల సమయంలోనే కొందరు నేతలు పురంధరేశ్వరి పైన ఢిల్లీకి ఫిర్యాదులు చేరినట్లు ప్రచారం సాగింది. ఇక ఇప్పుడు పురంధరేశ్వరికి పార్టీలో జాతీయ స్థాయిలో బాధ్యతలు ఇస్తారని కూడా చెబుతూ ఉన్నారు. అదే సమయంలో లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలోనూ పురంధరేశ్వరి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ అధినాయకత్వం నిర్ణయం ఏంటనేది మాత్రం సస్పెన్స్ గానే కొనసాగుతుంది. పొత్తుల వేళ ఏపీ కేంద్రంగా బీజేపీ నాయకత్వం రానున్న రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు పురంధరేశ్వరి దక్కే పదవి ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇటు తెలంగాణలోనూ పార్టీలో మొదటి నుంచి యాక్టివ్గా ఉన్న రామచందర్కు మాత్రమే బీజేపీ అధ్యక్ష పగ్గాలు దక్కాయి. మొత్తంగా ఈ ఎంపికలో కుల సమీకరణాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయని చెప్పుకోవాలి. తెలంగాణలో రామచంద్రరావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ ఆయన పార్టీలో దీర్ఘకాల అనుభవం, సంస్థాగత నైపుణ్యం వారిని ఎంపిక చేయడంలో కీలకమైనటువంటి అంశాలుగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో మాధవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా రాష్ట్రంలో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. ఇక బీజేపీ 2 రాష్ట్రాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తానికి ఈ ఎంపికలు ఆ దిశగా ఒక అడుగుగా చూడవచ్చు.